హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మల్లన్న దేవునికి పెట్టుకున్నామన్నమాట. మేము లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చూసే ఉంటారు. కొత్త ఇంట్లో మొదటిసారిగా అప్పుడు పెట్టుకున్నాము. ఇప్పుడు రెండవసారి అనమాట. ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. సో ఎలా పెట్టుకున్నాము ఏంటి అదంతా ఉంటుందన్నమాట. వంటలు అదంతా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. యాక్చువల్గా ఉదయాన్నే లేచి స్నానం చేసేసి ఇంకా వంటలు స్టార్ట్ చేసేసాను. చిక్కుడుకాయ కర్రీ అవుతుంది ఒక పక్కన, ఇంకొక పక్కన ఆలుగడ్డ కర్రీకి, సాంబార్కి అన్నిటికీ రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ పిల్లలు తినడానికని ఉప్మా కూడా రెడీ చేసేసాను. సో ఇప్పుడు ఇంకా ఆలు టమాటాకి ప్రిపేర్ అవుతుంది ఒక పక్కన. ఇంకో పక్కన ఇది సాంబార్కి అన్నమాట. పోపు చేసేసుకొని వెజిటేబుల్స్ వేసేసుకున్నాను. దాంట్లో కొంచెం షుగర్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకొని తర్వాత చింతకాయ కూడా ఉడకబెట్టుకున్నాను కదా, దాన్ని కూడా చింతపండు రసం అదే కాయ రసం తీసుకొని రెడీ పెట్టుకున్నాను. తర్వాత ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఈలోపు మా యశు అండ్ మా తోటి కోడలు ఇద్దరు కలిసి వెళ్ళి పైనకి వెళ్ళి ఫ్లవర్స్ తెంపుకొచ్చారనమాట. పూలు అయితే చాలా బాగా పూసాయి. మంచిగా పండగకి అయితే బాగా ఉపయోగపడ్డాయి. బాగా అనిపించింది. బంతి పూలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. చాలా మట్టుకు ఎండిపోయాయి అన్నమాట. కొన్ని ఉన్నవైతే సరిపెట్టుకున్నాము. ఇంకొన్ని బయట నుంచి తీసుకొచ్చాం. కానీ ఏంటంటే చెట్లు అయిపోయే స్టేజ్కి వచ్చేసాయి అన్నమాట బంతి పూలు. అందుకనేసి కొన్ని వచ్చాయి. చెట్లు ఇంకొక 4-5 ఉన్నా కూడా మంచిగా వచ్చేవేమో, కానీ మనం కూరగాయలకి ప్రిఫరెన్స్ ఎక్కువ కాబట్టి అవి కొంచెం తక్కువే ఉంటాయి. సో ఇలా పూలు అయితే మంచిగా పూజకి, కొన్నింటికి దేవుడికి దండ వేయడానికి అలా మంచిగా సరిపోయాయి. బాగా అనిపించింది. నా గార్డెనింగ్ వీడియోస్ మీరు చూడకపోయి ఉంటే చూడండి ఒకసారి, బాగుంటాయి. గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలానే చేంజెస్ కూడా జరిగాయి అన్నమాట. సో తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోస్ అన్నీ. సో ఇంకొక పక్కన వాళ్ళు వెళ్ళొచ్చేసరికి నా కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట, ఆలు కర్రీ. ఇంకా కర్రీస్ టిఫిన్ అయిపోతే ఇప్పుడు పొద్దున్న పని ఏమి ఉండదన్నమాట. యాక్చువల్గా పెట్టుకునేది ఈవినింగ్. పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాము. ఇలా వంటలు, బోనాలు అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. దేవుడి పందిరి అదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటాము. అవన్నీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ పూజ ఉంటుందన్నమాట. సో ఈ మార్నింగ్ పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. యాక్చువల్గా కర్రీస్ గిట్ట అన్నీ ఇంకా పక్కన పెట్టేసుకొని మధ్యాహ్నం తినే వాళ్ళ కోసం కొంచెం పెట్టేసామన్నమాట. ఇంకా బెల్లం తరుగుతుంది మా దానికోసం, ఏమంటారు మా మరదలు, స్వీట్ అన్నం కోసం అన్నమాట, బోనాల కోసం. అత్తమేమో పూజ చేసిన తర్వాత కూరని కూడా కుదించేసింది. కూరడికి, బోనాలకి అన్నింటికి కూడా దండలు రెడీ చేసామన్నమాట. కొన్ని పైనుంచి బోనాలకి అండ్ కూరడికి పైనుంచి వచ్చినవి సరిపోయాయి. బాగా ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది. ఎందుకంటే కొంచెం ఎండింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు పూలు పూసేది సన్నగా పూసాయి. వాటికి అవి బాగుంటాయి కదా, లావుగా ఉంటే బాగుండవు కాబట్టి అలా. ఇంకా ఆ పనులు అయిపోయిన తర్వాత బోనాలకి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 4 వేసుకోవాలి. 6 ఏమో పసుపన్నం, 4 బెల్లపన్నం చేస్తాము. సో అవి పోసుకొని కడుక్కుంటున్నాను. ఇంకొక పక్కన ఇక్కడ పందిరి రెడీ చేస్తుంది మా ఇంకో అత్తమ్మ. సో పందిరి మేము ఆల్రెడీ ముందు రోజే పూలు గుచ్చిపెట్టుకున్నాం అన్నమాట. అవి కట్టేస్తున్నారు. ఇంకా అందరూ కలిసి చేసుకుంటే పూజ చాలా బాగుంటుంది కదా, బాగా అనిపిస్తుంది. ఈసారి ఏంటంటే అందరికీ ఓపిక లేకుండా అయిపోయింది. పనులు ఏదో ఒకటి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి ఉండడం వల్ల ఇంకా అందరినీ పిలవడానికి కుదరలేదు. ఓన్లీ ఇంట్లో వాళ్ళమే చేసుకున్నాం అన్నమాట. కొంచెం ఇంకా మరి దగ్గర వాళ్ళని పిలుచుకున్నాము అంతే. సో ఇలా ఒక దాంట్లో పసుపన్నం, ఇంకొక దాంట్లో బెల్లపన్నం రెడీ అయిపోతుంది. బెల్లపన్నం సరి బెల్లం వేసుకోవాలి. తర్వాత నెయ్యి, ఇంకా పాలు అన్నీ వేసుకోవాలన్నమాట. అందరికీ మిడిల్లో కట్టడానికి అనేసి ఇంకా ఇందాకది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. 2 కట్టెలను కట్టేసుకొని
వాటికి అటు 4 పక్కల 4 దండలు, కింద మధ్యలో ఒక దండ, ఇంకా పైన కూడా కట్టుకోవచ్చు కావాలనుకుంటే. పైనకి 2 పూల చొప్పున పెట్టేసుకొని దాన్ని మిడిల్లో కడతారు, దాన్ని తొట్లి అంటారనమాట. సో అది ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇంకొక పక్కన ఈ బోనాలు కూడా రెడీ అయిపోతున్నాయి అన్నమాట. చెప్పాను కదా, బెల్లపన్నంలో ఏంటంటే నెయ్యి, పాలు అన్నీ వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, 5 రకాల కర్రీస్, 5 రకాల కూరగాయలతో కర్రీ ప్రిపేర్ చేస్తాము, అదొక బోనంలో పెడతాము. ఇంకా పులుసులాగా చేస్తాము, అదొక బోనంలో అన్నమాట. సో 5 రకాల కూరగాయల్లో 4 రకాలు పైన నుంచి తెంపుకొచ్చాను అన్నమాట. సో అవే చూపిస్తున్నాను నేను. చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటాలు, కాకరకాయ, ఇంకా మిర్చి అన్నీ కూడా పైనుంచి తీసుకొచ్చాను. ఇంకా గుమ్మడికాయ ఒకటి బయట నుంచి కొనుక్కొచ్చామన్నమాట. కొంచెం ముక్క కొనుక్కొచ్చి అది కూడా అందులో యాడ్ చేసేసుకున్నాము. సో ఇలా అన్నమాట. అన్నీ యాడ్ చేసుకొని మిర్చీలు కూడా ఒక 2 వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడికిన తర్వాత బోనంలో పెట్టేసుకోవాలన్నమాట. అన్నాలేమో డైరెక్ట్గా దాంట్లోనే వండిస్తాము, కర్రీస్ ఏమో వేరే దాంట్లో చేసేసుకున్న తర్వాత దాంట్లో పోసుకుంటాము. చింతపులుసు ఏంటంటే చింతపులుసులో ఉప్పు, కారం వేసేసుకుంటాం అంతే, దానికి పోపు ఏమీ ఉండదు అన్నమాట. ఇంకా చింతపండు నానబెట్టేసుకొని దాంట్లో ఉప్పు, కారం వేసేస్తాం పులుసు తీసిన తర్వాత. ఇంకా ఒక పక్కన తోరణాలు కూడా రెడీ చేసుకున్నాము. ఆ తర్వాత పోచమ్మ దగ్గరకు వచ్చామన్నమాట. పోచమ్మ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసాము. ఆ తర్వాత ఇంకా ఈ అన్ని బొట్లు పెట్టుకోవడం అదంతా కూడా ఉంటుంది. తర్వాత పూజా విధానం, ఇక్కడ పూజ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బోనాలు ప్రిపేర్ చేసుకోవడం అదంతా ఉంటుంది. సో చూడండి ఇంకా ఏం చేస్తున్నాము ఏంటి అనేది. ఎప్పుడు మల్లన్న దేవునికి పెట్టుకున్నా కూడా పోచమ్మ గుడికి వెళ్ళేసి పోచమ్మ గుడికి కూడా నైవేద్యం వండి, అంటే పసుపన్నం వండి పసుపన్నంలో పెరుగు వేసేసి పెడతామన్నమాట. ఇంకా ఎప్పుడు పెట్టుకున్నా కూడా పోచమ్మ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ. మనం ఓన్లీ ఈ మల్లన్న దేవుడు అనే కాదు, పెళ్ళి అయినా కూడా అంతే కదా, పోచమ్మకు చేసుకుందే చేయరన్నమాట. ఎందుకంటే మన గ్రామ దేవతని ముందుగా తలుచుకుంటున్నట్టు అనమాట, ముందుగా కొలిచిస్తున్నట్టు. సో దేవుడికి ముందుగా నైవేద్యం పెట్టిన తర్వాతనే ఏ పనులైనా జరుగుతూ ఉంటాయి. పుట్టు వెంట్రుకలైనా ఏదైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్తారనమాట. సో ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఇప్పుడు కూడా మనం మల్లన్న దేవునికి పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా పోచమ్మ దగ్గరికి వెళ్తామన్నమాట. ముందుగా పోచమ్మకి నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత మల్లన్న దేవునికి పెట్టుకుంటామన్నమాట. సో మనకు తెలిసిందే కదా, పోచమ్మ దగ్గర పోచమ్మ, పోతురాజు అని ఉంటారు కదా, అటు పక్కన ఇటు పక్కన ఉన్నాయన్నమాట. సో అక్కడ ఇంకా దీపాలు 2 దగ్గరలో దీపాలు పెట్టేసుకుంటున్నాము. పూలు, ఇంకా ఉల్లిపాయలు ఖచ్చితంగా పెట్టాలి కదా, అమ్మవారికి ఇష్టం కాబట్టి ఉల్లిపాయలు పెడతాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్, జనవరి ఆ నెలల్లోనే చేసుకుంటూ ఉంటాము. షష్ఠి వారాలు అనేదో అంటారు, ఆ డేస్లోనే చేసుకోవాలన్నమాట. కొమరవెల్లి మల్లన్న జాతర ఏమో మనకి సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉంటుంది. ఇంకా నార్మల్గా ఈ నార్మల్ డేస్లో ఈ షష్ఠి వారాల్లో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మిగతా డేస్లో కొంచెం తక్కువ మందే వెళ్తూ ఉంటారు. మేము ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాం కదా, ఆ వీడియో కూడా మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి. కొమరవెల్లి మల్లన్న దేవుని గురించిన చరిత్ర కూడా ఒక దాంట్లో చెప్పానన్నమాట. సో ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నేను కింద ప్లేలిస్ట్లో కూడా ఇస్తాను, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఐకార్డ్స్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇంకా మల్లన్న దేవుని బోనాలకి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. దానికోసం తెల్లపిండి అంటే బియ్యం పిండి, ఇంకా పసుపు, వాటర్ కలిపేసుకొని దాన్ని ఈ బోనాలకి చుట్టూతా పెడతాము. ఆ తర్వాత బొట్లు పెడతాం అన్నమాట, పసుపు కుంకుమలు పెట్టేసుకుంటాము. అంతే, బోనాలు రెడీ అయిపోతాయి. ఇంకా దేవుడికి పొద్దున్నే పూజ చేసేసింది కాబట్టి, అంటే దేవుళ్ళని కడిగి పూజ చేసింది కాబట్టి ఇప్పుడు జస్ట్ పూలదండ ఒకటి వేసాను అనమాట నేను. తర్వాత ఇంకా
పూజ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా బోనాలు పెట్టేస్తుంది. కింద విస్తార్లు వేసి తర్వాత దానిపైన ఈ బోనాలు అనేది పెట్టేసామన్నమాట. ఇంకా దేవుడి ముందేమో ఒక ఇస్తార్ వేసి దానిపైన బియ్యం వేసేసుకొని తర్వాత దానిపైన ఒక జాకెట్ బట్ట వేసుకోవాలి కొత్తది. తర్వాత ఒక కుడుక తీసుకొని దాంట్లో యాక్చువల్గా ఊర్లో ఏమో మేకపాలు వేసేవాళ్ళం. ఇక్కడ మేకపాలు దొరకవు కాబట్టి ఆవు పాలు వేస్తామన్నమాట. సో అవి వేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మనం ఏ పూజ చేసుకున్నా కూడా గౌరమ్మని చేసుకోవడం అనేది మన సాంప్రదాయం కాబట్టి అది చేస్తున్నాం అన్నమాట. ఒకటి గౌరమ్మ, ఇంకొకటి వినాయకుడు, 2 కలిపి చేసుకుంటాం మేము ఎప్పుడైనా. సో అలా చేసేసుకొని పెట్టేశాను. అక్కడ జాకెట్ బట్ట పెట్టుకున్నాం కదా, ఆ జాకెట్ బట్ట పైనే తమలపాకులు వేసేసుకొని దానిపైన పెట్టేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు ఇంకా ధూపం వెలిగించుకోవడం కూడా ఉంటుంది మాకు. కానీ ఇప్పుడు ధూపం ఇక్కడ సిటీలో మనకి కష్టం కాబట్టి నార్మల్గా ధూపాలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, మైసాచి ఉన్నవి కూడా అవే పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత ఇంకా అందరం ఈ తోరణాలు కూడా కట్టేసుకున్నాం అన్నమాట. సో ఆ తర్వాత ఇంకా దేవుడి పూజ స్టార్ట్ అవుతుంది. ఈ తోరాలు అన్నింటికి, పందిరికి, అందరికి ఇంట్లో ఉన్న అందరం కట్టుకుంటాము. ఇంకా బోనాలకు కూడా కడతాము, కూరాడికి కూడా కడతాం అన్నమాట. దీపాలు వెలిగించాము. ఈ బోనాలకు కూడా పైన అవి కుందులు పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా నైవేద్యం తీసి కొంచెం ప్లేట్లలో పెట్టేసుకోవాలన్నమాట. ఆ బోనాల్లో నుంచి తీసి ఒక దాంట్లో బెల్లపన్నం, ఇంకొక దాంట్లో పసుపన్నం. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బెల్లపన్నం ఉన్న సైడ్ ఏమో కర్రీ పెట్టేసుకుంటాము, ఈ పసుపన్నం ఉన్న సైడ్ ఏమో చారు పెట్టేసుకుంటాము. సో అవి కూడా తీసి పెట్టేసుకోవడమే అన్నమాట వీటిల్లో. ఇంకా ఎక్స్ట్రా మనకి నైవేద్యం పెట్టినప్పుడు నెయ్యి, పెరుగు కూడా వేసుకోవాలి. సో అంతే, మనం నైవేద్యం సమర్పించుకున్నట్టే అన్నమాట. ఇదంతా వీటిలో పెట్టేసుకుంటే మల్లన్న దేవునికి ఏంటంటే అన్నీ కొత్తవి యూస్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు విప్పని పెరుగు పెట్టాము చూసారు కదా. వంటలు కూడా మనకి మన పోపిత్తుల దగ్గర నుంచి ఆయిల్, ఉప్పు, కారం ఏదైనా కూడా యూస్ చేయాలన్నమాట. అందుకని అన్నీ కొత్తగా ప్రిపేర్ చేసుకోవడం అనేది ఉంటుంది. పని చాలా ఉంటుందన్నమాట. ముందు ప్రిపరేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ కూడా ముందుగా రెడీ చేసుకుంటాము. ఇంకా ఇల్లంతా కూడా మంచిగా శుభ్రం చేసుకోవాలి. దుస్తులు మొత్తం దులుపుకోవడమైనా, బట్టలు ఉతుక్కోవడం, ఎవ్రీథింగ్ అన్నీ నీట్గా ఉండాలన్నమాట. దీనికి అంతా ఉంటుంది. సో అవన్నీ చేసుకున్న తర్వాత ఆ రోజు ఇంకా పొద్దున్నుంచి ఉపవాసం ఉండి ఇవన్నీ చేసుకొని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత, ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మనం ఉపవాసం విడుస్తామన్నమాట. బోనాల దగ్గర పెట్టినవి తెచ్చుకొని తినేసి ఆ తర్వాత ఇంట్లో వండుకున్నవి కూడా తినొచ్చు. ఆ తర్వాత ఇంకా రాత్రి కూడా మేము ఉపవాసం ఉన్న వాళ్ళం కిందనే పడుకుంటాం అన్నమాట. సో ఇదన్నమాట ప్రాసెస్ అంతా కూడా. నీ ఒడిలో నాని కొమ్మ పడనీయకు, తడవెందుకు కన్నెర చేయకు, తడవెందుకు కన్నెర చేయకు, నీ అడుగంటి పడి ఉంది జడిపించకు. శుభం పైన సుఖం పైన సుధాపాన స్వామి సుధాపాన స్వామి రామనామ సౌమిత్రుడి నటన గణపతి గంభీర గణపతి వాతాయి గణపతి 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 పాలయమ త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మంగళం కౌసలేంద్రాయ మణి గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం
కళ్యాణార్థాయ కామితార్థాయ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కర్పూర మంగళ నీరాజనం సమర్పయం కర్పూర గౌరవం కరం. సో ఇదన్నమాట, ఇలా పూజ పూర్తయిపోయింది. ఈ పూజ అనేది 5 నుంచి 6, 6:30, 7 అలా అవుతుంది పూజ అయ్యేసరికల్లా. అప్పుడు ఇంకా మన ఉపవాసాలు విడుస్తామన్నమాట. అందరం కూర్చొని ముందుగా ఉపవాసం ఉన్న వాళ్ళం తింటాము, ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా తినేస్తారనమాట. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరం అంతే, ఇంకా అయిపోతుంది. ఆ రోజు అలా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే తిరువారం పెడతామన్నమాట. ముందు రోజు బియ్యం పెట్టుకున్నాం కదా దేవుడి ముందట, బియ్యం పెట్టి గౌరమ్మని పెట్టాం కదా, ఆ బియ్యాన్ని బెల్లపన్నం వండాలన్నమాట మళ్ళీ. సో మళ్ళీ ఇవి ఏంటంటే ఈ బోనాలు అలాగే ఉంచాలి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా. సో అలాగే ఉంచిన ఆ బోనాలకి మళ్ళీ ఆ దీపాలు కూడా అలాగే ఉండాలి. యాక్చువల్లీ గోయల పోతే మళ్ళీ వెలిగించుకోవచ్చు, కొద్దిగా ఆయిల్ వేసి వెలిగించుకోవాలంతే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కదిలిస్తాం తీసేస్తాం కాబట్టి కొద్దిగా వేసి వెలిగించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టి బోనాలను కదిలించుకోవాలన్నమాట. ఇంకా పూజ చేసేసుకోవడమే. ఆ తర్వాత దీపాలు మొత్తం వెలగడం పూర్తయిపోయిన తర్వాత ఆ బోనాలు తీసేసుకోవడమే అన్నమాట. ముందు రోజే అన్ని అన్నాలు అందులో ఉన్నవి తీసుకోవచ్చు, తర్వాత ఇప్పుడేమో మొత్తం తీసి ఇంకా క్లియర్గా తోముకోవచ్చు అనమాట. ఇదన్న వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.